ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఒక వృద్ధుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా మధ్యలో నిలబడి యేసు ప్రభు సజీవుడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పి సువార్తను ప్రకటించడము ప్రారంభిస్తాడు. అయితే ఆ ప్రయాణంలో ఉన్నటువంటి ఒక స్త్రీ లేచి అతన్ని గట్టిగా అరిచి, నోరుమోయ్, నువ్వు ఎందుకు అరుస్తున్నావు? అలాగనే నీ దేవుడు కూడా, నువ్వు ప్రకటించుచున్న యేసు ప్రభు కూడా లేడు అని ఆయనను వాదిస్తుంది. ఆ టైమునందు ఆ సేవకుడు కొద్దిగా ఇబ్బంది పడి అలాగనే కూర్చుంటాడు. అయితే దేవుని యొక్క ప్రేరేపణ బహు ఎచ్చుగా అతన్ని ప్రేరేపించడం కారణం చేత మరలా కొద్దిసేపు అయిన తర్వాత ఆయన లేచి మరలా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నటువంటి సజీవుడు, మృత్యుంజయుడు అని చెప్పి ప్రకటించడం ప్రారంభిస్తాడు. ఆ సమయం నందు ఆ స్త్రీ మరలా లేచి ఆయనను గద్దించి బలంగా కొడుతుంది. కొట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి రాడ్డుకు తల తగిలి ఆయనకు రక్తం కారడం ప్రారంభిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన సువార్త ప్రకటించడం ఆపడం లేదు. మరలా ఆ యొక్క స్త్రీ ఆయనను గద్దిస్తున్నప్పుడు తన కుమారుడు గట్టిగా ఏడుస్తూ, అమ్మా, ఆయనను కొట్టద్దు, ఆయనను హింసించొద్దు అని చెప్పి మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆ టైమునందు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే గట్టిగా ఏడుస్తూ, అయ్యో అని నా కుమారుని గురించి ఆమె ఏడుస్తూ ఉండడం చూస్తున్నాం. అసలు ఎందుకు ఆమె ఆ విధంగా ఏడుస్తుంది అంటే, తన పుట్టుకలోనే ఆ చిన్న బాలుడు ఎవరైతే ఉన్నాడో తన కుమారుడు, ఆ అబ్బాయి మూగవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకు అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నారు, ఏమైంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనను కొట్టి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె రిప్లై ఇస్తున్నటువంటి సంగతి ఏంటంటే, నా కుమారుడు చిన్న ప్రాయం నుండే మూగవాడిగా ఉన్నాడు, ఈరోజు మాట్లాడగలుగుతున్నాడంటే అది దీని వలన మాత్రమే సాధ్యమైంది అని చెప్పి ఆమె సాక్ష్యం ఇవ్వడం దేవుడు కృప చూపించాడు. ప్రియమైన వారులారా, ఆయన యొక్క ప్రేరేపణ ద్వారా, యేసు ప్రభు యొక్క ప్రేరేపణ ద్వారా ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏదైతే ఉన్నదో ఆ సువార్త ద్వారా మూగబోయినటువంటి అతని గొంతును, తన కుమారుని యొక్క గొంతును దేవుడు తెరవబడినటువంటి గొప్ప సాక్ష్యం వినడానికి సాధ్యమవుతుంది. ఆ క్షణములో ఆమె కూడా యేసు ప్రభువును అంగీకరించినటువంటిదిగా మనం చూస్తున్నాం. కాబట్టి మన సువార్తను దేవుడు ప్రేరేపించినప్పుడు బలంగా ప్రకటించడానికి ఆ దేవాతి దేవుడు మనందరికీ శక్తిని, ఆరోగ్యమును, బలమును దయచేయుటకు దేవుడు కృప చూపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.